జ్ఞానిటువంటి సొలొమోను ప్రత్యేకంగా ఈ సామెతల గ్రంథమును లిఖించడానికి గల కారణమును మనం ప్రతి అధ్యాయము ప్రారంభంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క పిల్లలు అనగా తల్లియే కానీ, తండ్రియే కానీ, పిల్లలే కానీ, లేదా వారి యొక్క సంతానమే కానీ దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటువంటి విధి విధానాలను సొలొమోను అనుభవపూర్వకముగా దేవుని యొక్క జ్ఞానము చేత ఎరిగి ఉన్నాడు కనుక వాటి చేత అందరికీ హెచ్చరిక జారీ చేయబడ్డకు ఈ మాటలో రాయబడడం జరిగింది. అందుకని మీరు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మీరు చదివితే ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా, అది పిల్లలే కావచ్చు, వయసు వారు కావచ్చు, అంటే యవనస్తులు కావచ్చు, లేదా మధ్య వయస్సులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అందరిని గూర్చి ఆఖరికి సేవా పరిచర్య చేసే వారిని గురించి కూడా ఇందులో హెచ్చరికలు చేయబడడం జరిగింది. మనము దేవునికి ఎలాగున ప్రీతికరమైన సేవ చేయాలో మనకు అర్థం కావాలని అంటే సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకు గుర్తుండాలి. గడిచిన వారంలో మనం నేర్చుకోవడం జరిగింది 28వ అధ్యాయంలో తల్లిదండ్రుల యొక్క సొమ్ము దోచుకునటమే కానీ, చెడు దృష్టి కలిగి పాప పనులు చేయటం గురించే కానీ, లేదా ముఖ్యముగా చివరి వచనాల్లో దుష్టులు గొప్పవారగినప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఎలాగుంటాయో వాటన్నిటిని కూడా మనం చాలా వివరంగా మనం 2 వారాల పాటు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ 29వ అధ్యాయం 1వ వచనంలో ఒక కరాఖండి అనేటువంటి మాట, మనుషులకు నచ్చనటువంటి ఒక మాట, మనుషులు అంగీకరించలేని ఒక మాట వ్రాయబడడం జరిగింది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు మాట వినవురా, ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం కాదురా అని మనం ఎంతమందిని గురించి మాట్లాడతామో మన భౌతిక సంబంధమైన జీవన విధానంలో దేవుడు తన భక్తుడైన సొలొమోను ద్వారా చెప్పుచున్నటువంటి ఈ మాట భౌతిక సంబంధమైన జీవన విధానంలో ఉండేటువంటి సంగతులను గూర్చి కాదు. తన ప్రియ బిడ్డలుగా ఎవరినైతే ఎంచుకుని ఉన్నాడో, తన ప్రియ బిడ్డలుగా ఎవరినైతే మలుచుకున్నాడో, సంఘమని ఎవరినైతే పిలిచి ఉన్నాడో వారందరిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు సామెతల గ్రంథం రాసింది బయట వాళ్ళకి కాదు, దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే. దేవుణ్ణి అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడవాలనేటువంటి తలంపు కలిగిన వారి కొరకు మాత్రమే వ్రాయబడింది. కాబట్టి దేవునిలో ఉండి ఎన్నిసార్లు గద్దించినా దేవుని యొక్క మాటలకు లోబడక ఈ లోకమందు తిరుగు ప్రతి వాణిని గురించి మాట్లాడుతున్నాడు. వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని. మన ఎవరో కూడా అంగీకరించడం నువ్వు నాశనం అవుతావు అని మనం ఎవరినైనా మన నోట నుండి ఆ మాట వచ్చినప్పుడే వ్యతిరేకత మనకు మొదలవుతుంది. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని మాట వినకపోతే, గద్దించినను లోబడకపోతే తిరుగు లేకుండా, అంటే ఖచ్చితముగా హఠాత్తుగా నాశనం అవుతాడు. మనందరికీ దీన్ని తెలుగులో పూర్తిగా దీని గురించి మనం ఆలోచన చేస్తే కనుక 29వ అధ్యాయము 1వ వచనంలో ఒక మనుషుడు తలబిరుసు తత్వము కలిగి ఉన్నాడు అనుకోండి, అటువాడు గద్దింపునకు లోబడ్డు. గర్వము కలిగిన వాడై ఉంటాడు కాబట్టి అతని బుర్రలోకి మాట ఎక్కదు. ఆలోచన కలిగి ఉండరు. తను నమ్మిన దాన్నే చేయాలనేటువంటి ఆలోచనతో, తనకు నచ్చిందే చేయాలనేటువంటి దృక్పథంతో నిలిచి ఉంటాడు కనుక అతనికి గద్దింపు ఎక్కదు, సలహా ఎక్కదు, అలాగనే ప్రేమతో చెప్పిన ఏ మాట ఎక్కదు. గద్దింపు ఎప్పుడు ఉంటుంది, గద్దింపు ఎప్పుడు చేస్తారు అని అంటే ప్రేమతో చెప్పి 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 వినకపోయినప్పుడు ఏం చేస్తారు, గద్దింపు చేస్తారు. అంతే కదా. ముందు ప్రేమగా చెప్తారు మార్పును అందటానికి, చాలా ప్రేమగా, ఆప్యాయతతో, కరుణతో,
ఇన్నిసార్లు చెప్పినా వినకపోయినప్పుడు ఏం చేస్తారు? గద్దిస్తారు. ఒకసారి గద్దిస్తారంటే కాదు, చాలాసార్లు అలాగ ఎన్నిసార్లు ప్రేమతో పిలిచినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడలేదు అని అంటే అతను తలబిరుసు తత్వంతో ఉన్నాడని మనం మర్చిపోకూడదు. అంటాం కదా మనం మనుషుల్ని, తలబిరుసుతో ఉన్నాడురా అంటే వాడు బుర్రకి ఇంకెక్కదిక. నువ్వేం చెప్పు, అతను పనికొచ్చేదే కానీ, అతనికి ప్రయోజనమును కలిగించేదే కానీ, అతని యొక్క జీవితాన్ని మార్చేదే కావచ్చు, కానీ అంగీకరించడం, ఒప్పుకోడు, దాన్నే తలబిరుసుతనం అంటారు. అలాంటి వాడి గురించి మనం పెద్దగా ఆలోచన చేయమనుకోండి, బాబా వాడికి ఏం చెప్పినా వింటలేదు అని మనం అంటాం. కానీ దేవుడు ఏం చెప్పినాడంటే అలాగున దేవుని యొక్క సంగతుల విషయమై ఇది అలా గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరి మీద కసి ఉండి, ఎవరి మీద కక్ష ఉండి వాడు నాశనం అయిపోవాలని మనం కోరటానికి ఈ మాట చెప్పలే. లేకపోతే ఎవరు పడితే వాళ్ళకి మనం ముద్రేసేస్తాం, వీడు గర్వాంధుడు, వీడు తలబిరుసుగలనాడు మనం ముద్రేస్తాం. దాని గురించి మాట్లాడతలేదు. మనకు అవసరానికి వచ్చేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతలేదు. దేవుని యొక్క మాట వినని వాణిని గూర్చి దేవుడు ప్రేమను పంచి తన ప్రేమను వెల్లడి చేశాడు, తన సంకల్పమును విశదపరిచాడు, తన జనాంగముగా ఉండుటకు ఆహ్వానించాడు. తర్వాత వారు వచ్చిన తర్వాత వ్యతిరేకముగా మారినప్పుడు వారిని గద్దించి ప్రేమ చూపించాడు, గద్దించి ప్రేమ చూపించాడు, తర్వాత శిక్షించి ప్రేమ చూపించాడు, తర్వాత శిక్షించి ప్రేమ చూపించాడు, చివరికి తీసుకెళ్ళి శిక్షలు పడేసాడు. దాన్ని మనం ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క కాలం మనకు గుర్తుకు రావాలా. ఇశ్రాయేలీలు ఏదైనా శ్రమను తీవ్రంగా అనుభవించారని అంటే అది ఆ కాలంలోనే. మంచి జరిగింది కూడా అప్పుడే. అంటే దేవుని యొక్క సంకల్పంలో దేవుడు తన ప్రజలు మాట వినాలని, తాను కోరినట్లుగా చేయాలని, తన ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమను ఇతరులకును తెలియనట్లుగా చేయాలని దేవుని యొక్క ఆలోచన. అయితే చాలామంది దేవుని యొక్క సన్నిధికి వచ్చినా దేవుని ప్రేమిస్తారో లేదో తెలియదు. చాలామంది దేవునికి కానుక ఇచ్చినా దేవుని ప్రేమిస్తారో లేదో తెలియదు. చాలామంది పాడటం వచ్చినా దేవుణ్ణి ప్రేమిస్తారో లేదో తెలియదు. ప్రేమ వేరు, ఇవన్నీ వేరు. చాలామంది ఏమనుకుంటారంటే నాకు బాగా పాడటం వచ్చు కాబట్టి నేను దేవుని బాగా ప్రేమిస్తున్నానేమో అనుకుంటారు. లేకపోతే నేను సమయానికి వచ్చేస్తున్నాను కాబట్టి నేను దేవుని బాగా ప్రేమిస్తున్నానేమో అనుకుంటారు. వాటిని గురించి కూడా మాట్లాడతలేదు. సొలొమోను చెప్తున్నటువంటి ఆలోచన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని మాట వినక చేసేటువంటిది ఏదైనా కానీ. ఒక ఉదాహరణ మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో లేవీకాండము 23వ అధ్యాయం, లేవీకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రత్యేకముగా ఒకటి ఉన్నది. ఏంటది? విశ్రాంతి దినము ఆచరించాలి. ఆ సందర్భంలో చెప్పినటువంటి ఒక హెచ్చరికతో కూడిన మనవి, లేకపోతే వారి జీవితంలో బాగు చేసుకోవడానికి పాటించవలసినటువంటి ఆచారం ఏం చెప్పాడు అని అంటే 25వ వచనంలో, మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను అని అన్నాడు. అదొక కండిషన్, ఒక షరతు. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, రావాలనుకునే తలంపు నీలో ఉన్నప్పుడు నీకు ఇవ్వబడిన షరతు ఏంటంటే నువ్వు ఏ పని చేయకూడదు. అందరికీ ఒక పాడు జబ్బోటు ఉంది. ప్రార్థనకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చూసుకునే అలవాటు ఎంతమందికి ఉంది? చాలామందికి ఉంది, సేవకులకు కూడా. అలాగనే సెల్ ఫోన్కి వచ్చేటువంటి మెసేజ్ల కోసం దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు ఎంతమంది? చాలామంది. ప్రార్థన జరుగుతుంటుండగానే ఫోన్ వచ్చి బయటికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? పని కూడా పక్కన పెట్టి ఇందులో చెప్పబడినటువంటి మాటలు మనం ఒకసారి
జీవనోపాధి అయిన ఏ పని అయినా దాని గురించి పక్కన పెడదాం, వస్తాం దేవుని సన్నిధికి వస్తాం. వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటే ఇంకెందుకు రావటం? ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మీరు జ్ఞానేటువంటి సొలొమోను చెప్పిన మాటలని అక్కడ గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు గద్దించినను. ఇంతకుముందు సెల్ ఫోన్ తీసుకురావద్దు చర్చిలోకి అని చెప్పి బోర్డులు పెట్టేవారు. అంటే అలాంటి పరిస్థితి మనకు వచ్చింది. ఇప్పుడు ఇంకా చెప్పి 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 ఎవరనూ మాట వినట్లేదు కాబట్టి దాన్ని తీసిపడేశారు. ఎక్కడ కొన్ని చోట్ల అది ఉన్నా ఏదో అది అలంకారప్రాయంగా ఉంటుంది. ఎవరు చేయాల్సిన పని వెనకాల కూర్చుని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కంట్రోలింగ్ మనం చేయలేం. వాళ్ళ మనసుకు వాళ్ళు కంట్రోల్ వేసుకోవాలి. ఎవరు వెళ్ళి కంట్రోల్ చేస్తారు? నీ సెల్ మూసి నువ్వు జేబులో పెట్టుకొని నేను చెప్పగలనా? నువ్వు చెప్తావా? లేకపోతే ఎవరు చెప్తారు? ఆఖరికి పక్కన కూర్చున్నవాడు కూడా పాప అలాగే ఉండి తెంగరోళ్ళ చూస్తాడు తప్ప, రే బాబు ఇది ప్రార్థనలో ఉన్న మనం ఇలా చేయకూడదని చెప్పడానికి ధైర్యం చేయలేడు. ఇప్పుడు అలాంటి అంటే దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసు. దేవుడు మధ్య మధ్యలో చిన్న చిన్న డెప్ప మీద కొట్టి ఉంటాడా? అప్పుడు మళ్ళీ ప్రేమించాడా? అది తెలుసు. వాక్యం వినినప్పుడల్లా గద్దిస్తున్నాడా? గద్దించాడు. అలాగే ఎన్నిసార్లు గద్దిస్తాడు అని అంటే దాని గురించి మాట్లాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు, తల బిరుసుతనము కలిగినటువంటి వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని. అంటే దాన్ని అది చచ్చిపోతాడని కాదు, ఇంకా అక్కడితో అతని యొక్క జీవనము లేదా జీవన స్థితి ఆగిపోతుంది దేవుని దృష్టిలో. దేవుడు ఒక లెక్కలోకి రాడు. ప్రార్థనకు వస్తూనే ఉంటాడు, పాడుతూనే ఉంటాడు, బైబిల్ తిరిగేస్తూ ఉంటాడు, బైబిల్ కూడా వేస్తాడు. అందరికంటే ముందే కానుక ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. చిన్న లోపం చూసారు కదా. నేను ఇక్కడ ఏకంగానే జీవనోపాధి అని ఏ పని చేయదని ఒక చిన్న షరతు పెట్టాడు. అంటే ఏ పని అంటే ఇంక ఏ ఆలోచన నీ మెదడుకి స్పృశించకూడదు. అంత దేవుని మీద నీ భారమును మోపి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకసారి చూద్దాం మనం ఇర్మియా గ్రంథంలో దేవుడు ఉత్తినే ఎవరిని శిక్షించడం. మరలా గుర్తుపెట్టుకోండి, శిక్ష వేరు, మరణం వేరు, రెండు ఒకటి కాదు. దేవుడు ముత్తడిగాడు చచ్చిపోయాడని ఇప్పుడు చాలామంది అలాగ అనుకుంటున్నారు. కాదు. మరణం వేరు, శిక్ష వేరు. దేవుడు మనుషులను చంపడం, వారు తెలుసుకోవాలన్నట్లుగా శిక్షిస్తాడు. ఒకసారి మన మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలో 31వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. 36వ అధ్యాయము 31వ వచనం. దోషములను బట్టి దేవుడు శిక్షిస్తాడట. దేనిని బట్టి? దోషములను బట్టి. అంటే నువ్వు తప్పు చేస్తేనే, నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతేనే, దేవుడు శిక్షించి ప్రేమ చూపించినా నువ్వు అర్థం చేసుకోకపోతేనే, దేవుడు నిన్ను గద్దించి నిన్ను ప్రేమించి ఆదరించినా నువ్వు అర్థం చేసుకోకపోతేనే, అలాగున గద్దించి నువ్వు లోబడినప్పుడు ఉంటుంది చూసావా, అప్పుడు నీ దోషములను బట్టి ఆయన శిక్షిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. 31వ వచనంలో, నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. దేవుని స్టేట్మెంట్ అది. నేను ఉత్తిని ఏమీ శిక్షించట్లే, వారిలో మార్పు కలగాలని. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు ఎక్కువ మార్లు ఇతరుల చేత ఓడిపోయేటట్లుగా చేయటం జరిగింది. కొన్నిసార్లు బందీగా వెళ్ళిపోవడానికి జరిగింది. ఇవన్నీ ఎందుకనంటే వారికి దేవునితో సంరక్షణ కలిగి ఉండినప్పుడు, వారి యొక్క అన్యుల మధ్య బ్రతుకుతున్నప్పుడు వారి యొక్క జీవితం ఎలాగుందో గ్రహించటానికి అవకాశం ఇచ్చాడు. అలా మార్పు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మార్పు చెందని వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి యెరూషలేం ప్రాకారములు కట్టడానికి కోరెషు ద్వారా ఆహ్వానం ఇవ్వబడింది. మీ దేవుని గూర్చినటువంటి పనుల్లో ఆసక్తి కలిగి
ఎవరైతే తిరిగి నిర్మాణం చేసుకోవడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరండి అని ఒక చక్కని అవకాశం ఇచ్చి అన్నీ వాళ్ళే ఇచ్చేటట్లుగా సమస్తము వాళ్ళే సమకూర్చినట్లుగా ఒక చక్కని ఆజ్ఞ ఇవ్వబడింది. ఎంతమంది వెళ్ళారు? అందరూ వెళ్ళారా? అందరూ వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటారు? దేవుని యొక్క శిక్షను సహితము లెక్క చేయనటువంటి వారు ఉండటం వలన. అపనమ్మకం, మళ్ళీ వెళ్ళి ఏం కడతాడు, మళ్ళీ కట్టిన తర్వాత ఎవడో వచ్చేస్తాడు, మళ్ళీ పాల్గొట్టేస్తాడు, మన పట్టణం మళ్ళీ నాశనం అయిపోతుంది. వారి ఉద్దేశములు అది. అంతే తప్ప మమ్మలను శిక్షించి దేవుడు మరలా తిరిగి తన ప్రేమను మాకు వెల్లడి చేసి ఉన్నాడు. ఏ రాజు క్రిందనైతే మేము బానిసత్వము కలిగి ఉన్నామో అదే రాజు మాకు విడుదల కలిగి చేస్తున్నాడని ఎవరైనా ఆలోచించారని అంటే అతి తక్కువ మంది. దేవుని యొక్క గొప్పతనం అది. అందుకని ఈ మాటలు మనకి తెలియచేయబడినప్పుడు మనం గ్రహించాలి. దేవుడు తన ప్రేమను చూపించి ఆయన మనలను శిక్షించి తన ప్రేమను పంచి గద్దించుచు ప్రేమించి మళ్ళా తిరిగి గద్దించినప్పుడు నువ్వు మారకపోతే, నువ్వు దేవుని యొక్క విలువను తెలుసుకోకపోతే హఠాత్తుగా నాశనమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. తలబిరుసుతనానికి ప్రతీక ఐగుప్తు రాజు అయిన ఫరోను మనం తీసుకోవచ్చు. తలబిరుసుతనానికి ఎవడు ఏం చెప్పిన నేను విన్నా, నా పని నాదే అన్నట్టుగా ఏమయ్యాడు. అలాగనే ఎంతమంది ఉన్నారు తలబిరుసుగా ప్రవర్తించి నాశనం అయిపోయిన వాళ్ళు. కానీ దేవుడు నిన్ను నన్ను తన ప్రేమను మాత్రమే పంచుకోమంటున్నాడు. గద్దింపు దాకా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే 1-2 సార్లు దేవుడు గద్దించడం జాగ్రత్త పడిపోవాలి. అలా కారణంగా నేను దేవుడు ఎక్కడో ఆకాశంలో పైన ఉన్నాడండి, ఇవన్నీ మేఘాలు, ఇవన్నీ పైన స్లాబ్ ఉంది, ఇవన్నీ నన్ను ఎక్కడ చూసి వచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నీ హృదయంలో నీతో పట్టుకుంటున్నాడు అనే సంగతిని మర్చిపోవద్దు. ఒకసారి ఒక మాటను మనం చూద్దాం. లేవికాండం 26వ అధ్యాయంలోనే, లేవికాండము 26వ అధ్యాయము 14 నుంచి మాట్లాడినటువంటి విషయాలను మనం గ్రహించదు. ఇశ్రాయేలుకి చెప్పబడినటువంటి మాటలు, వాళ్ళకి చేయబడినటువంటి హెచ్చరికలు. నేను చెప్పాను కదా, దేవుడు ప్రేమను పెంచాడు, ప్రేమను అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఏం చేశారు మనకు తెలుసు. అరణ్య ప్రయాణంలో జరిగినప్పుడు వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన మనకు తెలుసు. వాళ్ళు ఒక దూడను తయారు చేసుకుని ఇదే దేవుడని పలికినటువంటి మాటలు దేవుడికి తెలుసు. అదేమన్నా చనిపోయినటువంటి వారు సాక్షార్థమే ఉన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దేవుడు చాలా సూచనప్రాయమైన షరతులతో కూడినటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు వాళ్ళకి. ఈసారి కండిషనల్గా ఏమీ లేదు. నువ్వు చేస్తే ఎలాగుంటావు, చేయకపోతే ఎలాగైపోతాయి. ఎక్కడ చిన్న అవకాశం కూడా మరలా ఇవ్వట్లేదు. నేను చదువుతున్న నా మాటలు మీకు 14వ వచనం నుండి, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను, నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులకు క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తిందురు అని ఇశ్రాయేలుకి ఒక శాపంగా ఇచ్చేసాడు. మీరు మాట వింటే సరి, అక్కడ దాకా తెచ్చేసుకున్నారు. అందుకనే సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడు కాబట్టి తాను చూచిన సంఘటనలు, దేవుని ద్వారా గ్రహించిన సంఘటనలు అన్నీ కలిపి ఒక హెచ్చరిక చేశాడు. ఏంటిది? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎందుకంటే ఇది ఇశ్రాయేలు మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. మీరు మాట వినండి, మీ మనసు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, వెంబడించండి. ఇదే కదా దేవుడు ఏమడిగాడు. వాళ్ళనేమి తీసుకొచ్చి నాకేమన్నా మీ ఆస్తిపాస్తులు రాసి ఇచ్చేయండి అని దేవుడు ఎక్కడ అడగలే. వాళ్ళని అడిగింది వారి యొక్క హృదయం మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఇక్కడ రాయబడినటువంటి మాటలు 14వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మాట వినకపోయినా, ఆజ్ఞలను అనుసరించకపోయినా, దేవుని యొక్క కట్టడలను నిరాకరించిన ఎడల, అలాగనే
దేవుని యొక్క నిబంధనను నిరాకరించిన, దేవుడిచ్చినటువంటి తీర్పుల విషయమై నువ్వు అసహించుకున్న ఎడల, ఇవన్నీ మనకి రోజు జరిగేవి ఇవన్నీ ఏడల, అలాగనే దేవుని యొక్క ఉద్దేశ్యమును నువ్వు అవమానించినను ఏం చేస్తాడు? శిక్షిస్తాడట. కన్నులకు క్షీణత కలుగుతుందట. ఆ తర్వాత తాపజ్వరం వస్తుందట, క్షయరోగం వస్తుందట. ఇవన్నీ కూడా వచ్చి ఏం చేస్తాయంటే ప్రాణాన్ని ఆయాసపరుస్తాయి. అప్పుడు మళ్ళీ ఎవరు కావాలి? ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే కావాలా? అప్పుడు దేవుడు కావాలి. కాబట్టి మనం అప్పుడేమంటారు? దేవా 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 మమ్మల్ని రక్షించి, మమ్మల్ని కాపాడు, మా ప్రార్థన మాకు సహాయం చే. మంచిదే, కానీ ఏదైతే మార్పు ఉందో ఆ మార్పు నువ్వు చనిపోయే వరకు కూడా ఉండాలి. మళ్ళీ నువ్వు బాగైపోయిన తర్వాత మళ్ళీ అటు ఇటు పెరగడు. మనం చూస్తూ ఉంటాం, చాలామంది అనారోగ్యం పాలైనప్పుడు, మంచాన పడినప్పుడు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు స్థానిక సేవకులను. సో వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు, వారు ఆరోగ్యం పొందుతారు. ఇప్పుడు ఆ మంచం మీద ఉండగా చెప్పేటువంటి మాటలు ఎలాగుంటాయంటే, ఇదిగోండి లెగిస్తే మొక్కుబడి అనుకున్నాడండి, లేచి బాగుంటే దేవుని సన్నిధికి వచ్చేస్తాడంటే, అయ్యి బాబు ఇంకా సేవకుడు భూమి మీద నిలబడ్డాడు, అబ్బో చాలా మంచిదే, గొప్ప సంగతి జరుగుతుందని సంతోషిస్తాడు. ఆ సంతోషం ఎంతవరకు ఉంటుందని అంటే, ఓ మీటింగ్ పెడతారు, కృతజ్ఞతాస్తుతి అయిపోతుంది. అయిపోయిన తర్వాత వారం వచ్చిన ఆ తర్వాత వారం నుంచి మళ్ళీ అడ్రస్ ఉంటుంది. ఏమయ్యాడనంటే పని ఉందండి, లేకపోతే వాళ్ళు ఎవరో పిలిచారు అర్జెంటుగా రావాలి, లేకపోతే బంధువులు ఎక్కడికి రమ్మన్నారు. ఎంతమంది లేరు అలా? మనం ఎరిగిన వాళ్ళు ఎంతమంది లేరు అలాగా? వీళ్ళను గురించి ఏం మాట్లాడుతున్నాను? కానీ మనం అలాగనే దాన్ని తప్పుగా మనం భావించాం. మళ్ళీ వాళ్ళు ఎదురుపడ్డారనుకో, అయ్యి బాబు మొత్తానికి ఈవేళన్నా వచ్చాడు కానీ సంతోషించేస్తాం. మనది సునకానందం, అప్పటికప్పుడు సంతోషం మంది. కానీ సంపూర్ణమైన సంతోషమును పొందినట్లుగా మనం సాగిపోవలసిన వారమే ఉన్నామని గ్రహించాలంటే దేవుని యొక్క ప్రేమ వారికి తెలియచెప్పాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ తెలియచెప్పిన వాళ్ళు మారకపోతే, ఎంతమంది ఉన్నారు? ఒక 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఎంతమంది రక్షణ పొందారు అందులో? ఎవరైనా చెప్తారా? వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరైనా నన్ను అడిగితే బాప్తిజం పొందుతావా, దేవుని చేత రక్షించబడతావా అని నన్ను అడిగితే నేను అప్పుడు ఆలోచన చేస్తానని అనుకునే వాళ్ళు చాలామంది మూర్ఖులుగా అలా కూర్చుని ఉండిపోతూ ఉంటారు. ఎవరిని అడగరు. నీలో మార్పు వస్తే నువ్వే చెప్పాలా. నువ్వు శిక్షింపబడకూడదని అంటే నువ్వే మారాలా. దేవుని గద్దింపులో ఉండిపోకూడదంటే నువ్వే మారాలా. నువ్వు తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం అవ్వకుండా ఉండాలంటే కూడా నువ్వే మారాలి. నిన్నెవరు వచ్చి బలవంతంగా చేయించి పైకి తీసుకొచ్చి లాక్కెళ్ళరు. అది అలాంటిది నిలబడదు కూడా. దేవుని దగ్గర అలాంటివి నిలబడదు. దేవుడి దగ్గర నిలబడేది ఒకటే, నీకు నువ్వుగా నీలో ఉన్న లోపాన్ని నువ్వు ఒప్పుకొని, నీకు నువ్వుగా నీ పాపమును ఒప్పుకొని రక్షించబడతాం. దేవునికి కావాలి. మన హాస్పిటల్కి పేషెంట్ని తీసుకుని మనం వెళ్తాం. డాక్టర్ ఏమైందని అడుగుతాడు. ఏమైందని అడిగితే పేషెంట్ ముందు చెప్తాడా, కూడా తీసుకొచ్చినాడు ముందు చెప్తాడా? కూడా తీసుకొచ్చినాడు ముందు చెప్తాడు. రాత్రి నుంచి ఇలాగ ఆయాసం ఉందండి, రాత్రి దగ్గు వచ్చేస్తుందండి, లేకపోతే ఇలాగ ఉందండి, అలా ఉంది, జ్వరం ఉందని ఇవన్నీ చెప్తాడు. ఇంకా అక్కడతోటి తీసుకొచ్చినట్టు చెప్పడం ఆగిపోవాలి. ఇప్పుడు పేషెంట్ని అడుగుతాడు డాక్టర్ గారు, స్టెథోస్కోప్ ఇక్కడ పెట్టి, ఇక్కడ ఏమైనా పెయిన్ ఉందా ఇవన్నీ చూసిన తర్వాత, ఇక్కడెక్కడో నొక్కి ఇది నొప్పి ఉందా ఇలా అడుగుతా. అప్పుడు ఎవరు మాట్లాడాలి? పేషెంట్ మాట్లాడాలా, పేషెంట్ తీసుకొచ్చినాడు మాట్లాడాలా? పేషెంట్ మాట్లాడాలా. అబ్బాయి నన్ను తీసుకొచ్చినోడు మాట్లాడతాడండి, నన్ను తీసుకొచ్చినోడు చెప్తాడని అంటే వైద్యం జరగదు, మార్పు రాదు, ఆరోగ్యం కుదుటపడదు. ఆరోగ్యం కుదుటపడాలన్నట్లయితే ఎవరికి రోగం ఉందో వాళ్ళే మాట్లాడాలా, ఎవరికి రోగం ఉందో వాళ్ళే స్పందించాలి. సొలొమోను చెప్పిన ఈ మాటల్లో కూడా అదే. ఎవరు మాట విననటువంటి రోగము కలిగి ఉన్నారు, ఎవరు తలబిరుసు కలిగినటువంటి స్వభావము కలిగి ఉన్నారు, ఎవరు నాశనమైపోయేటువంటి పరిస్థితిలోనే ఉన్నారో వాళ్ళుగా తమ పరిస్థితిని తెలుసుకుని మార్చుకోవాలి. వాళ్ళ హృదయం వాళ్ళకి చెప్తుంది నేను మంచివాడిని అని, కానీ వాళ్ళు చేసే పనులు బట్టి నేను చెడ్డవాడిని అని చెప్పదా?
మంచోడని చెప్పిన హృదయమే నువ్వు చెడ్డోడని కూడా చెప్పుద్ది. కానీ అప్పుడు మనం అంగీకరించం, మన మనసు చెప్పేది కూడా మనం అంగీకరించాం. కానీ నాశనం అవ్వకుండా ఉండటం కొరకు దేవుడిచ్చుచున్న అమూల్యమైన అవకాశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను ఎరిగి ఆ ప్రేమలో మనం ఉండుటకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 36వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాల్లో మనం చూసినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తమకు తాము ఎరిగిన వారై ఉండి ఎలాగన నాశనం అయిపోయారో వాటన్నిటిని ఇక్కడ ప్రస్తావన చేయటం జరిగింది. బాగా అర్థం అవ్వాలంటే 13 మొదటి నుంచి చదివినా పర్లేదు, కొంచెం ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయాలంటే 13 వచనం నుంచి చదివినా మనకు కొంత వివరం మనకు వస్తుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకముగా పనిచేయటం మొదలుపెట్టారో వారు తమ మనసులను కఠినము చేసుకుని ప్రవర్తించినటువంటి ప్రవర్తన హేయమైనదిగా అక్కడ నిర్ధారించబడింది. ఎంత హేయమైనదేనంటే యాజకులలోను 14 వచ్చి నేను చదువుతున్నాను. యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి అని అన్నాడు. అంటే దేవుడు ప్రత్యేకముగా సొలొమోను కట్టించినటువంటి మందిరమును ఆయన పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మన కట్టే బిల్డింగ్లు దేవుని చేత పరిశుద్ధము చేయబడినవి కావు. మనుషులు కట్టారు, మనం సమాజంగా కూడుకోవాలి కాబట్టి మనం కూడుకుంటున్నది అంతవరకే ప్రాధాన్యం. కానీ సొలొమోను కట్టినటువంటి మందిరము మనుషులు కట్టినప్పటికీ అది ఎవరి చేత పవిత్రపరచబడింది? దేవుని చేత పరిశుద్ధపరచబడింది. కాబట్టి అలాంటి మందిరమునే, అందుకనే పాత నిబంధన కాలంలో పితరులు జీవించిన కాలంలో యెరూషలేము మందిరము అనగా కట్టడమును గూర్చి మాట్లాడితే యేసు ప్రభు యొక్క కాలం వచ్చేసరికి ఎవరైతే సంఘముగా పిలువబడతారో వాళ్ళే కట్టడముగా పిలువబడ్డారు. అందుకనే ఎవరైనాను సంఘమును అనగా ఎవరినైనా ఒక విశ్వాసిని చెడగొడితే, సంఘమును పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు అని హెచ్చరిక చెప్పబడింది. అంటే దాని అర్థం బిల్డింగ్ను పగలగొడితే కాదు, లేకపోతే షెడ్ తీయించేస్తే కాదు, కాల్చేస్తే కాదు, సంఘమును భయభ్రాంతులు గురి చేసేటువంటి ఏ సంఘటన జరిగినా, భౌతికమైనటువంటిది దాడులు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, వీటి గురించి మాట్లాడతలేదు. వాటి వలన కలిగేటువంటి ప్రతిఫలం ఏదైతే దేవుని యొక్క బిడ్డలు పొందుతున్నారో దాని వలన వచ్చేటువంటి పర్యావసనం, దేవుని దగ్గర వచ్చేటువంటి సమాధానం చాలా ఘాటుగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఎలాగనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుడు తనకు తానుగా పవిత్రపరిచిన, పరిశుద్ధపరిచిన సొలొమోను కట్టించినటువంటి మందిరమును ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడు, 15వ వచనం చదువుతున్నాను. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై, అంటే వాళ్ళు అలాగున దేవుడు తాను పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచినప్పటికీ దేవుడు కటాక్షము కలిగిన వాడై వారి యొద్దకు తన దూతల ద్వారా ఏం చేశాడట? వర్తమానము పంపుచూ వచ్చాను. అంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కూడా వెళ్ళి ఉన్నారు, వెళ్ళి వారికి ఉపదేశించి ఉన్నారు, వారిలో మార్పు కలుగ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి మాట కూడా వినలేదు. ఏం జరిగిందంట? దేవుడు అలాగన వర్తమానం పంపుచూ వచ్చిన తర్వాత ఆయన పెందకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, అనగా దేవుని యొక్క ప్రవక్తలను ఎగతాళి చేయొచ్చు, వారి మాటలకు లక్ష్యము చూపగా వారిని ఎదిరించుచు వారికి వ్యతిరేకంగా పని చేయొచ్చు ఉన్నారని అర్థం అన్నమాట. ఎగతాళి చేయొచ్చు అంటే ఆయన వాక్యములను తృణీకరించెను.
ఆయన ప్రవక్తలను హింసించుచురాగా విచారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను అని అన్నాడు. అంటే ఏం జరిగింది? దేవుని యొక్క ప్రవక్తలు వారి మధ్యకు వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ తెలియచేయచ్చు. వారు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిదాన్ని ఇది తప్పు అని చెప్తున్నారు. తప్పును తప్పు అని చెప్పడం వల్ల తప్పు ఏమైనా నేరం ఉందా? ఏమి నేరం లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అది ఎలా భావించారంటే పనికిరాని మాటలుగా ఎంచడం జరిగింది. మేము చేసిన తలబిరుసుతనం ఉన్నప్పుడు ఆ ఆలోచన కూడా అలాగే వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేశారని అంటే ఎంతమంది ప్రవక్తలు రాని వారి మాట వినకుండా దేవుని యొక్క చిత్తమునే వ్యతిరేకించేవారుగా, దేవుని దూతలుగా వారికి సందేశమును తెలియజేసి వారి మనసులు మార్చాలని ప్రయత్నం చేసేవారిని బాధలు పెట్టి సునకానందం అన్నమాట. నువ్వు బాగుపడరా అని చెప్పి ఎవరైనా ₹1,00,000 ఇచ్చి బాగుపడమని డబ్బులు ఇచ్చినాడు, పోవాయి నాకు ఇచ్చేవేట అని చెప్పి ఇసురు కొట్టేవాడిని ఏమంటారు? వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. దేవుని యొక్క ప్రేమను తీసుకొచ్చి ప్రవక్తలు ఇదిగో ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క ఉద్దేశము, ఇది దేవుని యొక్క ఆలోచన అని చెప్తుంటే వారు వినటానికి ఇష్టపడట్లేదు, అసహించుకుంటున్నారు. అందుకని దేవుడు వారందరినీ ఏం చేశాడట? ఇందా మనం చదివాం కదా ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు? తమ దోషములను బట్టి వారు శిక్ష పొంది ఉన్నారు, కానీ ఉత్తినే వాళ్ళు పొందలేదు, ఉత్తినే శిక్షించబడలే. దేవుడికి ఏదో ఒక కార్యక్రమం ఉండాలని ఆయన ఏమీ నిర్దేశించుకోలేదు. ఎవరైతే దోషము చేశారో ఆ దోషము చేసిన వారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఉద్దేశమును మనం ఎరిగి ఆయన ఆలోచనలు మనం గౌరవించి తన కుమారుని ద్వారా మనకు నిర్దేశించిన మార్గంలో మనం నడవటానికి ప్రయత్నపడాలి. అలా ప్రయత్నపడితే దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుంది. దేవుడు మనం తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించినా ఏం చూస్తాం? ఆయన శిక్షించిన విధానం చూస్తామా? ఆయన పంచిన ప్రేమను చూస్తామా? దేవుడు శిక్షించినా ఆయన పంచిన ప్రేమే మనకు కనబడుతుంది. ఒకవేళ అది కూడా కాలం దేవుడు గద్దింపుని దయచేసాడు అనుకో, అప్పుడు నువ్వు మారాలా. కాబట్టి మారటానికి ప్రయత్నం చేయాలి. మీ మనసులు మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మరలా చూసే అవకాశం మనకు ఉంది. ఆయనను స్తుతించగలిగే గొప్ప సదవకాశం మనం పొందుకుంటాం. ఆ గొప్ప ధన్యత మన జీవితంలో కలగాలన్నట్లయితే భూమి మీద ఉండగానే ఆయన గద్దింపునకు లోబడాలి, ఆయన శిక్షకు లోబడాలి, ఆయన ప్రేమను మనం అంగీకరించాలి, ఆ ప్రేమను మన హృదయంలో దాచుకోవాలి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.